నెల్లూరు జిల్లా పోలీసులు రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయ అండదండలతో చెలరేగిపోయిన రౌడీలపై పీడీ యాక్టులు నమోదు చేసి వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసులు స్టేషన్ల వారీగా రౌడీ షీట్ల వివరాలు సేకరిస్తున్నారు. టాప్ 10లో ఉన్న రౌడీ షీటర్ల జాబితా సిద్ధం చేసి ఇటీవల వారు చేసిన నేరాలను బయటకు తీస్తున్నారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. లేడీ డాన్ అరుణ దెబ్బతో నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. అరుణతో పాటు ఆమె ప్రియుడు శ్రీకాంత్ గ్యాంగ్లపై పోలీసులు తొలుత దృష్టి పెట్టారు. వారి అనుచరులను ఒక్కొక్కరిగా జైలుకు పంపారు. వారు చేసిన పాత కేసులను తిరగదోడి కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. రిపీటెడ్ గా నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు చేశారు. చిన్న కేసుల్లోనూ పాత నేరస్తులను వదలడం లేదు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘాతో పాటు సొంత శాఖలో ఎస్పీ అజిత ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న నేరాలకు సీఐలను బాధ్యులుగా చేస్తున్నారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన డబుల్ మర్డర్ కేసులో సీఐ దశరథ రామారావుపై వేటు వేశారు. నేరం జరిగిన 24 గంటల్లోపే నిందితుల్ని పట్టుకున్నప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్న కారణంతోనే ఆయన్ని వీఆర్కు బదిలీ చేశారు. ఇటీవల దర్గామిటా సీఐ రోసయ్య మీద కూడా బదిలీ వేటు పడింది. స్టేషన్లో భారీగా జరిగే ప్రతి చిన్న విషయాన్ని తన దృష్టికి తేవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో డీఎస్పీల దగ్గర నుంచి సీఐల దాకా అందరూ విధి నిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్ల జాబితాను సిద్ధం చేయడంతో పాటు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ కు రాని వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పాత కేసుల్లో పాత్ర ఉన్న వారిని ప్రత్యేకంగా స్టేషన్ కు పిలిపించి పోలీసులు తమ స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే పాత కేసులు బయటకు తీస్తున్నారు. బాధితులను సైతం స్టేషన్లకు పిలిపిస్తున్నారు. క్రియాశీలకంగా ఉన్న రౌడీ షీటర్లెవరు, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారు, ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారు, ఇలా ప్రతి దానిపై పకడ్బందీగా ఆరా తీస్తున్నారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 55 మందిపై రౌడీ షీట్లు నమోదు చేశారు. నవాపేటలో 96 మంది, సంతపేటలో 30 మంది, దర్గామిట్టలో 38 మంది, వేదాయపాలెంలో 159 మంది, నెల్లూరు రూరల్లో 58 మంది, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 80 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. సుమారు 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.